హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ ఎంసీఏ. ఎంసీఏ అంటే ఎడ్యుకేషన్ అనుకున్నారా? కాదండి, ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు ఒక స్పెషల్ డే, అదేంటంటే నా బర్త్డే మాట. సో ఈ ఇయర్ నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ వీడియో. ఫస్ట్ లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకొని, ఏ రోజైనా సరే నాకు స్టార్ట్ అయ్యేది అలాగే. ముందు ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతే నా డే స్టార్ట్ అవుతుంది. సో ఇల్లంతా శుభ్రం చేసుకొని తుడిచేసుకొని తడిగుడ్డ పెట్టేసుకొని మొత్తం అన్ని గదులు తడిగుడ్డ పెట్టేసుకొని, అంటే ఎవరు వాళ్ళు లెగిచినా లేకపోయినా సరే నా పని నేను చేసుకొని వెళ్ళిపోవడమే. సో తడిగుడ్డ పెట్టేసి 2 గదులు అండ్ హాల్. మా అత్తగారు లేచిపోయారు, టీవీ చూస్తున్నారు. మా మామయ్య గారు కూడా కనిపిస్తారు. యాక్చువల్లీ ఆయన వచ్చారని చెప్పి నేను అది సగంలోనే ఆపేసాను. సో తడిగుడ్డ పెట్టేసి ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటికంటే పిల్లలు ఆడతారు కాబట్టి. సో నేను వీక్లీ 2 టైమ్స్ పెడతాను, అంటే డైలీ పెట్టలేను కాబట్టి. పెట్టేసి బయట కూడా ముగ్గు పెట్టేస్తాను. డైలీ నైట్ ముగ్గు పెడతాను. అది ఫస్ట్ నుంచి మాకు అదొక హ్యాబిట్లా ఉంది. సో అయిపోయిన తర్వాత చూడండి ఎలా పెట్టాను ముగ్గు, బాగుందా? తర్వాత బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్ నాకు, అది ఫస్ట్ నుంచి అలవాటు. సో కొంచెం సున్నపిండి, అంటే నలుగు పెట్టుకుంటారు కదా అలాగా, కొంచెం సున్నపిండి, అందులో రైస్ అండ్ చిన్న పసుపు పాలు మిక్స్ చేసి ఫేస్కి అండ్ బాడీకి అప్లై చేసుకుంటాను ఓన్లీ బర్త్డే రోజు. తర్వాత మనం యాజ్ యూజువల్ ఫెస్టివల్ భోగి రోజు రాసుకుంటాం కదా. సో నేను ఎవ్రీ బర్త్డేకి చేసుకుంటాను. ఇంతకుముందు పెళ్ళికి ముందు మా అక్క అలా చేయించేది. పెళ్ళి తర్వాత నేను మరి అత్త వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి నేనే చేసుకుంటాను. సో అది మ్యాండేటరీగా వస్తుంది అన్నమాట. స్నానం చేసేసాను, హెడ్ బాత్. ఇంతకుముందు హెయిర్ ఉండేది, షాంపూ ఆయిల్ అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు హెయిర్ లేదు కాబట్టి క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది, హెయిర్ లేకపోవడం వల్ల ఫాస్ట్గా. సో దీపం పెట్టేసుకోవాలి కాబట్టి నైట్ వేసుకొని, నేను స్కిన్ కేర్ అంటే ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఒకేషన్స్కి అయితే మాత్రం మేకప్ ఫౌండేషన్ వాడతాను. డైలీ అయితే ఓన్లీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజరే, ఆ రెండే. సో నేను క్విక్గా రాసేసుకొని స్టిక్కర్ ఒకటి పెట్టేసుకొని స్నానం చేసేటప్పుడు తీసేసాను. సో అది వేసేసుకొని దీపం పెట్టుకోవడానికి అని వెళ్ళిపోయాను. అప్పటికే మా అత్తగారు స్నానం చేసి, ఆ రోజు స్పెషల్ ఏంటంటే రథ సప్తమి. సో మేము అలా పెట్టుకుంటాము, సూర్యుడికి ఫస్ట్ దీపం పెడతాము. సో బయట మాకు బాల్కనీ ఆపోజిట్లో సూర్యుడు ఉంటాడు. సో అక్కడ మేము ఫస్ట్ దీపం పెట్టి, అంటే నేను పెడుతున్నాను, ఇంట్లో అత్తయ్య పెడుతున్నారు అన్నమాట. సో నేను సూర్య నమస్కారం చేసుకొని దీపం పెట్టుకొని మంచిగా ఇయర్ అంతా బాగుండాలి అని మా అత్తగారు దీపం పెట్టి పరవన్నం కూడా వండేశారు. సో కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు. నేను కూడా మేము బొగ్గుల మీద, అంటే ఏమంటారు, పేడ అవి ఉంటాయి కదా, అవి తెచ్చి బొగ్గులు పొయ్యి పెట్టి దాని మీద పరవన్నం పెట్టి పాలు పొంగించి అది నైవేద్యం మేము సూర్యుడికి పెడతామన్నమాట. యాక్చువల్లీ రసబ్దం అంటే ఎవరైనా అలాగే చేస్తారు, ఇంకా చాలా ఉంటాయి, బట్ మేము చేసేది అయితే మాత్రం ఇదే. సో దీపం అయిపోయింది, ఇల్లంతా ఫుల్గా పొగ మాట, అంటే మొత్తం అయిపోయిన తర్వాత పాలు మరుగుపెట్టేసి మా సిసింద్రిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని లేపి వాళ్ళకి హార్లిక్స్ ఇచ్చి, ఒకటి తర్వాత ఒకరు, ఫస్ట్ బాబు వాళ్ళు బ్రష్ చేసుకున్న తర్వాత హార్లిక్స్ తాగేస్తారు. ఫస్ట్ బాబు. ఈ హార్లిక్స్ తాగడానికి నాకు ఎంత టార్చర్ చేస్తారంటే ఇద్దరు, అయ్యో బాబో, ఇంకా మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే పిల్లలు మారం చేస్తారా? తాగేసిన తర్వాత ఇద్దరికి ఫ్రెష్ అప్ చేయించేస్తాను, బట్టలు వేసేస్తున్నాను, వాడంతా వాడేస్తున్నాను. పాపకి కొంచెం పౌడరు బొట్టు పెట్టేసి పాపని రెడీ చేసేసాను. చూడండి, లిప్ బామ్, అది లిప్స్టిక్ కాదు. సో నేను కూడా రెడీ అయిపోయాను. చెప్పాను కదా, నేను జస్ట్ మాయిశ్చరైజరు అండ్ సన్ స్క్రీను, లిప్స్టిక్ అంతే, ఐలైనర్.
సో రెడీ అయిపోయాము. చూడండి ఎలా మా పాప చూడండి తనకి చాలా అంటే చాలా ఇష్టం వీడియోస్ అంటే, అలా ఫొటోస్ చేయండి. యాక్చువల్లీ ఈ క్లిప్ నేను ఫస్ట్లో యాడ్ చేయాలి, బట్ నేను ఎంట్రన్స్ ఎందుకని చెప్పి యాడ్ చేయలేదు. నైట్ 12 కేక్ కట్ చేసాము. సో ఆ చిన్న క్లిప్ అనేది ఇక్కడ మీరు జస్ట్ చూస్తారని యాడ్ చేశాను. ఫైనల్గా నేను నా లుక్ మాట ఎలా ఉంది చూసి కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇంకా గుడికి రెడీ అయిపోతున్నాం. మా హస్బెండ్ స్నానం చేస్తున్నారు. చేయగానే గుడికి స్టార్ట్ అయిపోయాం. సో మా ఇంటి దగ్గరలో రామాలయం ఉంది, అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో మేము వెళ్ళిపోయాము. వెళ్ళి దర్శనం చేసుకొని బాగా చూడాలి అని చెప్పి దర్శనం చేసుకొని వచ్చేసి చిన్న థింగ్స్ అంటే మేము టిఫిన్ తీసేసుకున్నాము. ఇంట్లోనే టిఫిన్ చేసేద్దామని. సో ఆ రోజు ఏంటంటే రథసప్తమి కాబట్టి ట్యూస్డే అయినా సరే నాన్ వెజ్ తినము. సో ఇంట్లోనే వెజ్ది బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఆల్రెడీ మా అత్తయ్య పన్నీర్ కర్రీ చేసేస్తున్నారు. సో నేను బిర్యానీ వండుదామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఏముంటుంది అన్నీ అంటే అందరూ చేసేటట్టే, జస్ట్ అంటే నేను చెప్పడం లేదు ఎలా రెడీ చేస్తున్నాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఏం చేస్తున్నాను అనేది. హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్స్ వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే వెజిటేబుల్స్ వేసుకుందాం అనుకుంటున్నామో అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం తర్వాత గరం మసాలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటాం. వెజిటేబుల్స్ వేసేసి అవి కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. సో నేను కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు చేద్దామన్నా సరే నాకు వీడియోస్ తీయాలంటే చాలా అంటే చాలా ఇష్టం. బట్ నాకు నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకొని నేనే చేసుకొని ప్లస్ జాబ్కి వెళ్ళి ఇంట్లో పిల్లల్ని చూసుకొని చాలా కష్టం అయిపోతుంది. స్వీట్ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, మిల్క్ ఉంది కదా అని నేనే రెడీ చేశాను కలాకండ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం అంత క్వాంటిటీ రెడీ చేయడం ఎలా వస్తుందా అని చాలా భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా మన అసలు స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగా అలానే వచ్చింది. ఏం లేదు, పాలు మరగపెట్టేసి దాంట్లో వెనిగర్ వేసి అది వాటర్లో వెనిగర్ కలిపి ఆ వాటర్ని పాల్లో వేసి ఇరగబెట్టేశారు. అది బాగా ఇరిగిపోయిన తర్వాత షుగర్ వేసి అలా దగ్గరగా అయిందాక వదలడమే. సో మా మెనూ అయితే ఇదండి. నా బర్త్డే స్పెషల్ పన్నీర్ కర్రీ, బిర్యానీ, పప్పు అండ్ డెజర్ట్ స్వీట్ మాట. సో బాగా ఫుల్గా ఫ్యామిలీతో ఇంట్లో ఉండి బాగా తినేసాము హ్యాపీగా మేము పిల్లలు. అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 3 మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో అంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే అని చెప్పి అమ్మ వాళ్ళకి అలా కనిపించి వచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇది మా బావ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసాము. ఆ అవుట్ఫిట్ మళ్ళీ ఇంకొకటి బాగా తీసుకున్నారు, మా రమణ తీసుకున్నారు. సో అది వేసుకున్నాను, నాకు నచ్చలేదు, అంటే నచ్చకపోవడం అంటే టైట్ అయిందని చెప్పి మళ్ళీ వదిలేసాను. ఇది ఇంకొకటి. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్ రోడ్లో ఉన్న జలకన్యలు ఉన్న ఎగ్జిబిషన్ పెట్టున్నారు కదా, సో అది చూడటానికి అని చెప్పి వెళ్తున్నాము. పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అందరూ అక్క, బావ, మా అక్క వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కొడుకు, మా 2 పిల్లలు, మేము, మా 3వ అక్క మిస్ అయింది, తను వస్తే తనకి 2 పిల్లలు పాప బాబు, వాళ్ళు కూడా చాలా బాగుంటారు. సో మా అక్క అయితే చాలా ఎంజాయ్ చేసింది ఐస్ది, మా బావగారు. సో 3D ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తను అది పెట్టుకొని చూసింది. మేము అప్పుడే అంటే ఎంట్రన్స్లో చూపిద్దామని చెప్పి మళ్ళీ అక్కడ నేను ఇంట్రో ఇచ్చాను, బట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా అని చెప్పి మళ్ళీ ఎందుకని అది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఆ వాయిస్ పెట్టకుండా ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా బాగుంది. తప్పకుండా అందరూ వెళ్ళి చూడాల్సింది.
పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మంచి గేమ్స్ ఉన్నాయి. ఐస్ వరల్డ్ చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఆ రోజు మేము వెళ్ళిన రోజే అక్కడికి మై న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్పి వచ్చున్నారు. వాళ్ళంతా షూట్ చేశారు. నన్ను కూడా అడిగారు. నేను కూడా దీనికోసం చెప్పాను. ఒక చిన్న క్లిప్ యాడ్ చేశారు. సో అది టెలికాస్ట్ అవుతుందని కూడా చెప్పారు నెక్స్ట్ డేనే. బట్ నేను అది చూడలేదు. మేము లోపలికి వచ్చేసాము. సో అక్కడ జలకన్యలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే ఇది నిజంగా రియల్ లైఫ్లో జలకన్యలు ఇలాగే ఉంటారా అన్నట్టు ఫీల్ వచ్చింది. మనం ఎలాగా రియల్గా ఇలా చూడలేదు ఇప్పటికొచ్చి. సో ఇలా ఉంటారా అని అనేటట్టుగా ఉన్నది. చాలా బాగున్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేశారన్నమాట. అన్నీ అంటే సిగ్నల్స్ ఇవ్వడం, లవ్ సింబల్స్, వాళ్ళకి కిస్ ఇవ్వడం, హైఫై ఇవ్వడం చాలా బాగుంది. నిజంగా బాగా క్రియేట్ చేస్తున్నారు. అంతసేపు వాళ్ళు వాటర్లో ఉండడం అన్నది చాలా ఇంపాసిబుల్. బట్ చాలా గ్రేట్ అసలు. మా పాప చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళతో. చేపలు అంటే జలకన్యలు అంటే మాత్రం ఉంటుంది కదా. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి పెద్దవాళ్ళతో కూడా వాళ్ళు బాగా ఇంటరాక్ట్ అయ్యారన్నమాట. సో చూడడం, నవ్వడం, హైఫై ఇవ్వడం, బాయ్ చెప్పడం, కిసెస్ ఇవ్వడం చాలా బాగుంది. చాలా బాగుంది. కానీ ఒకసారైనా చూడాలి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. పిల్లల్ని అలా తీసుకొని వెళ్ళి మా ఫ్యామిలీతో. నా బర్త్డే అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఎగ్జిబిషన్లో మొత్తం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఆ రోజు ట్యూస్డే కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ లేరు. రిమైనింగ్ సాటర్డే సండే అయితే ఇంక చెప్పవలసిన లేదు. యాక్చువల్లీ ఆ రోజు కూడా మాదిరిగా ఉన్నారు. అది నార్మల్ డేస్ హాలిడేస్లో అయితే ఇంకెలా ఉంటారో అనిపించింది. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చాలా చాలా ఐటమ్స్, తర్వాత టాయ్స్, పిల్లల గేమ్స్ అనేవి చాలా ఉన్నాయి. బాగున్నాయి యాక్చువల్లీ. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. బాగుంటుంది. పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా పాప బాబు ఒక గేమ్ ఆడున్నారు. ఇద్దరు ఆడతానని చెప్పి ఫస్ట్ ఒకరు తర్వాత ఒకరు. పాప అంటే ఇప్పుడు నెంబర్స్లా ఉంటాయి. అందులో బాల్స్ వేస్తే అన్ని నెంబర్స్ కలిపితే ఏదో ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ ఉన్న గిఫ్ట్ అనేది మనకి ఇస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఇద్దరు ఆడారు. ఒకటేమో వచ్చి ఏదో స్టాండ్, ఒకటి లైటరు, బ్రషెస్ స్టాండ్ అండ్ లైటర్ వచ్చింది. ఆయన అయితే నవ్వు 50 రూపీస్ ఎట్టి లైటర్ తీసుకున్నావా అని. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అంటే మనీ పోయిన వాళ్ళ హ్యాపీనెస్ ఉంది కదా. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అది ఆడించినందుకని నేను అనుకున్నాను. మా పాపను వదిలేసి వెళ్ళిపోయారని మా హస్బెండ్ తను గోల పెట్టేసింది. నాకు డాడీ కావాలి అని లాస్ట్కి వాళ్ళ డాడీని పిలిపించింది. దాకా అసలు ఊరుకోలేదు. సో తను వచ్చి లోపలికి అక్కడ మనకి స్నోది అని ఒక అట్మాస్ఫియర్ ఉంది, అది పెట్టున్నారు. అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత అది కూడా చాలా బాగుంది. అంటే రియల్ స్నో ఉంటే ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేశారన్నమాట. సో అది చూడటానికి కూడా చాలా బాగుంది. అంటే ఫొటోస్కి, వీడియోస్కి, లొకేషన్స్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. ఈసారి వైజాగ్లో ఒక మిరాకిల్లే చేశారని అనుకోవచ్చు. ఆ జలకన్యలు పెట్టడం అండ్ ఈ స్నో ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఆ వాటర్ ఫాల్స్ లాగా రావడం, హిమాచల్ ప్రదేశ్ ఎలా ఉంటుందో సో అలా సీనరీస్లో చూపిస్తారు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండేటట్టుగా పెట్టున్నారన్నమాట. వుడెన్ హౌస్ అండ్ మిగతా సీనరీస్ లాగా, థీమ్స్ లాగా పెట్టారు. సో చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అలసిపోయింది మా పాప అయితే ఆడి ఇంకా చెప్పవసరం లేదు. సో నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈ 3D ఎఫెక్ట్ అనేది నాకు అలా ఉండిపోయింది. మా బాబు ఐస్ది బిస్కెట్ తిని పొగలు వస్తున్నాయి చూడు మమ్మీ, పొగలు వస్తున్నాయి. మా పాప నాకు అదే కావాలని గోల పెట్టేసింది. లాస్ట్కి ఎలాగోలా తిన్నది స్టార్టింగ్లోనే. తర్వాత నాకు ఆ 3D ఎఫెక్ట్ ఉండిపోయింది. నేను ఎలా అయినా చూడాలి అని చెప్పి పట్టి మరీ వెళ్ళాను ఆ 3D చూడడానికి.
అక్కడ ఇంకొక ఆయన చూస్తున్నారు, ఊగిపోతున్నారు. మేమందరం చూసుకొని నవ్వు నవ్వు అట. ఎలా అంటే నిజంగా అలా ఉంటుందా లేదా, ఆయన యాక్ట్ చేస్తున్నాడా లేదో ఒకసారి వెళ్ళి చూడాలి అని చెప్పి నేను ఇంకా డే చేసి వెళ్ళానమాట. సో నేను స్నోఫాల్ అనే దాన్ని టాపిక్ ఎంచుకున్నాను. వాళ్ళు ఒక టాపిక్స్ ఇస్తారు, ఏదేది కావాలి, హర్రర్, హంటింగ్ అలాంటివి ఏవి కావాలని చెప్తే నేను స్నోది అంటే ఎలా స్కేట్ చేసేటట్టు ఉంటుంది కదా, సో అలాంటిది ఒకటి చూస్ చేసుకున్నాను. నాకు రియల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఒక్కసారైనా సరే దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి. పడిపోతున్నట్టు, ఎవరో తోసేస్తున్నట్టు, ఏదో పైనుంచి నా మొహం మీదకి వచ్చేస్తున్నట్టు, అంటే 3D ఎఫెక్ట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో